అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా నా ఛానల్ని అభిమానిస్తున్న మీ అందరికీ ఫస్ట్ అయితే థ్యాంక్స్ అండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే దయచేసి ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ స్టోరీని ఫస్ట్ టైం చూస్తున్నవారు ప్రీవియస్ ఎపిసోడ్స్ కూడా చూస్తే మీకు స్టోరీ పట్ల ఒక అవగాహన అన్నది ఉంటుంది, స్టోరీ అర్థమవుతుంది. ఇంకా మరి లేట్ ఎందుకు స్టోరీలోకి వెళ్ళిపోదామా? కాంట్రాక్ట్ మ్యారేజ్ ఎపిసోడ్ 17. సత్యపై కోపంగా తలగడి విసురుతుంది నీరజ. అది క్యాచ్ పట్టి నవ్వుతూ ఆ తలగడ తిరిగి నీరజ మీదకి విసిరి కిందకి వెళ్ళిపోతాడు సత్య. అతను వెళ్ళగానే సత్య చేసిన పనికి నీరజ బుగ్గలు సిగ్గుతో ఎర్రగా మారాయి. సత్యని తలుచుకుంటూ ఫ్రెష్ అయి కిందకి వెళ్ళిన నీరజకి సత్య డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని సత్యమూర్తితో మాట్లాడుతూ కనిపించాడు. నీరజ వెళ్ళి సత్య పక్కన చైర్లో కూర్చోబోతూ ఉండగా భవ్య వచ్చి, అక్క రోజు నువ్వు కదా బావ పక్కన కూర్చున్నది, ఈ రోజుకి నేను కూర్చుంటాను అని చెప్పి అక్కడ కూర్చుంటుంది. భవ్య డ్రెస్ని భవ్య ప్రవర్తనని చూసి చిరాగ్గా ఫేస్ పెట్టి సత్య ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటుంది నీరజ. అది చూసి నీరజ పక్కకు వచ్చి కూర్చుంటాడు అవినాష్. భవ్య టిఫిన్ వడ్డించడానికి ఇబ్బంది పడడం గమనించిన సత్య భవ్య చెయ్యి చూసి చెయ్యి పట్టుకుని, ఏమైంది భవ్య ఇంతలా వాచిపోయింది అని అడుగుతాడు. అది బావా చూసుకోకుండా డోర్ వేసుకున్నాను, డోర్ మధ్యలో చెయ్యి పడి కొంచెం నలిగింది అని అంది భవ్య. చూసుకోవాలి కదా భవ్య, సరే టాబ్లెట్స్ ఏమన్నా వేసుకున్నావా అని అడిగాడు సత్య. హా బావా అవినాష్ తెచ్చిచ్చాడు అని అంది భవ్య. ఆ మాటతో పిచ్చి పిల్ల, మొగుడు నిజస్వరూపం బయట పడకుండా దాయడానికి ట్రై చేస్తున్నావా అని మనసులో అనుకుని గౌరీని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురమ్మని చెప్పి బాక్స్ ఆమె తీసుకురాగానే అవినాష్ ఫస్ట్ ఎయిడ్ చెయ్యి అని అన్నాడు సత్య. బ్రదర్ ఇలాంటివన్నీ నాకు రావు బ్రదర్, కొంచెం మీరే అని అంటున్న అవినాష్తో, కాలు బాగోకపోయినా వెళ్ళి టాబ్లెట్ తెచ్చావు కదా బ్రదర్, అలాంటిది ఫస్ట్ ఎయిడ్ చేయలేవా అని అడిగాడు సత్య. ఆ మాటతో అవినాష్ ఫేస్ లో రంగులు మారిపోయాయి. ఏమీ మాట్లాడకుండా నిమ్ముగా చూస్తూ ఉన్నాడు అతను. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకుని భవ్య చేతికి ఆయింట్మెంట్ రాసి బ్యాండేజ్ వేశాడు సత్య. దగ్గరుండి టిఫిన్స్ అన్ని భవ్యకి వడ్డించాడు అతను. వాళ్ళనే చూస్తున్న నీరజ కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. అది గమనించిన అవినాష్, జంట బాగుంది కదా అని అన్నాడు. అది సరిగ్గా వినని నీరజ, ఏంటి అని కోపంగా అవినాష్తో అడిగింది. అదే ఈరోజు టిఫిన్స్ చాలా బాగున్నాయి కదా అని అన్నాను అంతే అని అవినాష్ కవర్స్ చేస్తూ అన్నాడు. చాలా చెత్తగా ఉన్నాయి అని కచ్చగాని ప్లేట్లో చేతులు కడిగేసుకుని వైదేహి పిలుస్తున్నా వినకుండా పైకి వెళ్ళిపోయింది నీరజ. గదిలోకి వచ్చిన నీరజ కోపంగా అటు ఇటు తిరుగుతూ, ఈయన ఒక బావ అదొక మరదలు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారా అని కూడా లేకుండా వేషాలు ఇద్దరు. ఆవిడ గారికి చెయ్యి నలిగితే, దాని మొగుడున్నాడు కదా వాడికేం రోగం, వాడు చెయ్యొచ్చు కదా ఫస్ట్ ఎయిడ్. ఆ ఎదవొకడు ఇంట్లో పెళ్ళాన్ని చూసుకుని ఏడవలేడు కానీ వేరే వాళ్ళ పెళ్ళాలు మాత్రం వీడికే కావాలి. సాడిస్ట్ ఎదవా, వాడు తినేదానిలో విషం కలిపి పెట్టి వాడిని చంపేసి ఆ కేసు సత్యం మీదకు తోసేస్తే ఒక దెబ్బకి వాడి పీడ వీడి దరిద్రం రెండు వదిలిపోతాయి నాకు అని తిట్టుకుంటూ, మొన్న ఆయిల్కి నడుం సరిగ్గా విరగలేదు, అందుకే సార్ గారికి మరదళ్ళు ఎక్కువైపోతున్నారు, చెప్తానుండి నీ సంగతి అని ఒక్కసారి రూమ్ అంతా వెతికి కబోర్డ్లో ఉన్న గోళీల డబ్బా తీసి డోర్ దగ్గర ఉన్న మ్యాట్ తీసి గోళీలన్నీ అక్కడ పోసి ఆ గోళీలు పైకి కనిపించకుండా వాటిపైన మ్యాట్ వేసేసింది నీరజ కోపంగా వెళ్ళడంతో మళ్ళీ దయ్యానికి ఏమైందో ఏంటో అనుకుంటూ పైకి వస్తున్నాడు సత్య రావడం చూసి నీరజ బెడ్ మీద వెళ్ళి కూర్చుని బుక్ చదువుతుంది.
నీరజను చూసిన సత్య సేమ్ మొన్న కూడా ఇదే పొజిషన్, ఇదే మూడ్. ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఆలోచించి అడుగు ముందుకేరా సత్య, లేకపోతే ఈసారి కాలు జారితే నడుము విరగడం కాదు ఏకంగా కాపురానికే పనికిరకుండా పోతావు అని మనసులో అనుకున్న సత్య డోర్ బయట నుంచి రూమ్ అంతా ఒకసారి దీక్షణంగా చూస్తున్నాడు. అది గమనించి ఏంటి వీడు రూమ్లోకి రాకుండా అక్కడే నుంచి చూస్తూ ఆలోచిస్తున్నాడు, కొంప తీసి నా మీద డౌట్ వచ్చేసిందా అని మనసులో అనుకుంది నీరజ. రూమ్ అంతా చూసిన సత్యకి మ్యాట్ కొంచెం ఎత్తుగా ఉండేసరికి డౌట్ వచ్చి మ్యాట్ తీశాడు. అక్కడ గోళీలు కనిపించడంతో అంటే గోళీలు వేసి నన్ను చంపేద్దామని అనుకుంటున్నావా అని అన్నాడు సత్య. నేనెందుకు చంపుతాను, అయినా నేనేమీ అక్కడ గోళీలు వేయలేదు, నాకేం తెలీదు అని తడబడుతూ అంది నీరజ. అబ్బచ్చా, నువ్వు వేయకుండా గోళీలు ఎలా వచ్చాయి ఇక్కడికి అమ్మా అని అడిగాడు సత్య. ఏమో నాకేం తెలుసు, వాటిని అడుగు అని అంది నీరజ. అడుగుతా టైం వచ్చినప్పుడు అందరినీ అడుగుతా అని నీరజ దగ్గరికి వస్తూ అన్నాడు సత్య. ఏంటి మీదకి వస్తున్నావు అని అడిగింది నీరజ. ఎందుకో నీకు తెలీదా అన్న నీరజ మీదకు వంగుతూ అన్నాడు సత్య. దూరంగా ఉండి మాట్లాడు సత్య అంది నీరజ. అలాగే అని సత్యని బెడ్ మీదకి తోసి ఆమె పైకి వంగుతూ ఎంత దూరంగా ఉండాలి అని అంటూ ఆమె పెదాలను అందుకోబోతుండగా బావా అంటూ పిలుస్తూ లోపలికి వచ్చింది భవ్య. దీనమ్మ దీనికి ఎప్పుడే టైం దొరికిందా అని చెప్పుకుంటూ నీరజ పైనుండి లెగిశాడు సత్య. భవ్య లోపలికి వస్తూ డోరు దగ్గర గోళీలు చూసుకోకుండా వాటిపై కాలు వేసి జారి వచ్చి అప్పుడే పైకి లెగిసిన సత్య మీద పడుతుంది. భవ్య మీద పడడంతో సత్య భవ్య ఇద్దరు బెడ్ మీద పడతారు. వెంటనే రియాక్ట్ అయిన నీరజ సత్యపై నుంచి భవ్యని చెయ్యి పట్టుకుని పైకి లెగదీస్తుంది. కోపంగా సత్యని చూస్తుంది ఆమె. థ్యాంక్ యూ బావా, కింద పడి ఉంటే నడుం విరిగేది, కింద పడకుండా కాపాడావు అని. రా బావా బయటికి వెళదాం, ఇంట్లో చాలా బోరుగా ఉంది అని అంటుంది భవ్య. సత్య భవ్య మాటలు ఏమీ పట్టించుకోకుండా నీరజని చూస్తూ ఏంటిది ఇలా చూస్తుంది, చంపేయదు కదా అని మనసులో అనుకుంటుంటాడు. భవ్య నీరజని ఏమాత్రం పట్టించుకోకుండా రా బావా అంటూ సత్య చేయి పట్టుకుని బాయ్ అక్క అని చెప్పి సత్యని బయటికి తీసుకువెళుతుంది. వాళ్ళని కోపంగా చూస్తూ వచ్చి నా మీద పడతాడని ప్లాన్ చేస్తే తెలివిగా దాన్ని మీద వేసుకున్నావా, వస్తావుగా రా నీ సంగతి చెప్తాను అని అనుకుని ఆఫీస్కి వెళుతుంది నీరజ వెళ్ళగానే సత్యమూర్తి సత్య దగ్గరకు వచ్చి బాబు సత్య నీతో మాట్లాడాలి, ఒకసారి వస్తావా అని అడుగుతాడు. సరే తాతయ్య అని సత్యమూర్తి కూడా వెళతాడు. సత్య అక్కడ గదిలో వైదేహి ఏడుస్తూ ఉంటుంది. పక్కనే ఉంటాడు రాజేష్. అయ్యో ఏమైంది నాన్నమ్మ అని కంగారుగా వైదేహి దగ్గరికి వెళతాడు సత్య. మీ పెళ్లి కాంట్రాక్ట్ గురించి మేడంకి తెలిసింది భయ్యా అని అన్నాడు రాజేష్. అయ్యో నానమ్మ, ఇంత చిన్న విషయానికి కంటిన్యూర్ పెట్టుకుంటారా? నీరజ ఏదో చిన్నపిల్ల, తన మాటలు మీరు పట్టించుకుని బాధపడతారా అని అడిగాడు సత్య. మనుషులు రక్తాన్ని స్ట్రా వేసుకుని మరీ తాగుతుంది, ఆవిడి గారు ఈయనకు చిన్న పిల్ల అని మనసులో అనుకున్నాడు రాజేష్. చిన్న పిల్ల అయితే బొమ్మలతో ఆడుకోవాలి, ఇలా మనుషుల జీవితాలతో కాదు అని కోపంగా అన్నాడు సత్యమూర్తి. తాతయ్య గారు, ఇప్పుడు ఏమైందని మీరందరూ అంతలా బాధపడుతున్నారు అసహనంగా అడిగాడు సత్య. ఇంకా ఏం కావాలి బాబు, అది విడాకులు ఇస్తాను అంటుంది కదా అని కోపంగా అన్నాడు సత్యమూర్తి. తాను అంది కానీ ఇంకా ఇవ్వలేదు కదా అన్నాడు సత్య. రేపో మాపో అది కూడా జరిగిపోతుంది, అందుకే నీరజతో మాట్లాడదాం అనుకుంటున్నాము అన్నాడు సత్యమూర్తి.
తాతయ్య గారు, ఇది మా భార్య భర్తల విషయం, మీరు మధ్యలో రావద్దు, నేను హ్యాండిల్ చేసుకోలేను అని అనుకున్న రోజున నేనే మీతో చెప్తాను, అప్పుడు ఇన్వాల్వ్ అవ్వండి అన్నాడు సత్య. దాంతో అందరూ సైలెంట్ అయ్యారు. మళ్ళీ సత్యనే మాట్లాడుతూ, నీరజను మార్చుకోగలను అనే నమ్మకం నాకుంది తాతయ్య, కానీ దానికి కొంచెం సమయం పడుతుంది. నా మాటలతో మీకు కష్టం కలిగించి ఉంటే నన్ను క్షమించండి అని అన్నాడు సత్య. దాంతో వైదేహి, అయ్యో అదేమీ లేదు బాబు, దాన్ని అర్థం చేసుకుని మార్చుకుంటాను అంటున్నావు, అంతకంటే మాకు ఇంకేం కావాలి అని అంది. నీరజ మార్చుకోవడానికి కొంచెం మీ సహాయం కావాలి నానమ్మగారు అని అడిగాడు సత్య. చెప్పు బాబు, ఏ సహాయమైనా నేను చేస్తాను అని అంది వైదేహి. సమయం వచ్చినప్పుడు నీరజతో ప్రేమగా భార్యాభర్తల బంధం ఎంత గొప్పదో, వైవాహిక జీవితంలో ఎలా ఉండాలో కొంచెం తనకు అర్థమయ్యే విధంగా చెప్పండి. అంటే మీరు నీరజ అమ్మ స్థానంలోకి వచ్చి తన అమ్మ ఉంటే తనకి ఎలా చెప్పేదో అలా చెప్పాలి అని అన్నాడు సత్య. అలాగే బాబు, దాన్ని గారాబం చేసి జీవిత విలువ తెలియకుండా పెంచాను, నేను చేసిన తప్పు నేనే సరిదిద్దుకుంటాను అని అంది వైదేహి. అప్పుడే రాజేష్ ఫోన్ రింగ్ అవడంతో రాజేష్ ఫోన్ లిఫ్ట్ చేసి, అవునా, నేను ఇప్పుడే వస్తున్నాను అని కంగారుగా అన్నాడు. విన్న మిగతా వారు ఏమైంది అని అడిగారు. ఆఫీస్ లో చిన్న ప్రాబ్లం, నేను వెళ్ళాలి అని కంగారుగా బయటకు వెళ్ళాడు రాజేష్ కంగారుగా వెళ్ళడం చూసి, ఆఫీస్ లో ఏదో పెద్ద ప్రాబ్లమే అయి ఉంటుంది అని అనుకున్న సత్య రాజేష్ వెనకాలే వెళ్ళి, భయ్యా నేను వస్తాను అని కారు ఎక్కాడు. కారు చాలా ఫాస్ట్ గా డ్రైవ్ చేస్తున్న రాజేష్ తో, ఏంటి భయ్యా అంత కంగారుగా ఉన్నావు, ఏమైంది అని అడిగాడు సత్య. కంగారేంటి భయ్యా, తడిచిపోతుంది ఇక్కడ అని అన్నాడు రాజేష్. అంతలా తడిచిపోయేంత ఘోరం ఏం జరిగింది భయ్యా అని అడిగాడు సత్య. ఆఫీస్ లో మీ ఆవిడ గారు లంకిని వేషం వేసుకుని కనిపించిన వాళ్ళు పీక కొరుకుతుందంట అని చెప్పాడు రాజేష్. అవునా, అయితే ఆ పక్కకి కారు ఆపే భయ్యా, నేను ఇక్కడ దిగిపోతాను అన్నాడు సత్య. ఏ వస్తానని రెడీ అయ్యావు కదా, మధ్యలో దిగిపోవడమే అడిగాడు రాజేష్. ఏదో మావిడని చూసుకుందామని కారు ఎక్కాను, కానీ అది ఆవేశంలో ఉందని తెలుసు, ఇప్పుడు దాన్ని చూసి అంత ధైర్యం చేయలేక దిగిపోతున్నాను అన్నాడు సత్య. అంత సీన్ లేదమ్మా, ఎక్కడం వరకే నీ ఇష్టం, దిగడం మాత్రం నీ చేతుల్లో లేదు, ఈ కారు ఆగేది ఆఫీస్ ముందే అని చెప్పి సత్యని ఆఫీస్ కి తీసుకువచ్చాడు రాజేష్. రాజేష్ ఆఫీస్ లోకి వచ్చేసరికి ఆఫీస్ అంతా చిందరవందరగా ఫైల్స్ విసిరేసి ఉంది. స్టాఫ్ అందరూ నిలబడి టెన్షన్ గా నీరజ రూమ్ వైపు చూస్తూ ఉన్నారు. అది చూసిన రాజేష్ గుండె అదిరింది. ఆఫీస్ ఈ రేంజ్ లో గందరగోళంగా ఉంది అంటే మేడం పిచ్చి పీక్స్ లో ఉందనుకుంటా అని మనసులో అనుకుని పక్కన ఉన్న వ్యక్తితో, ఏమైంది మేడంకి, ఎవరు కోపం తెప్పించారు అని అడిగాడు. మనం వచ్చిన కాంట్రాక్ట్ కి మేడం ఒక యాడ్ ని ఓకే చేసి యాక్టర్స్ అందరినీ సెట్ చేసి ఈ రోజు నుండి యాడ్ షూటింగ్ చేయాలని షెడ్యూల్ చేసి అందరి యాక్టర్స్ డేట్స్ తీసుకున్నారు. కానీ మార్నింగ్ అదే కాన్సెప్ట్ తో వేరే ప్రోడక్ట్ కి ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వారు యాడ్ ని రిలీజ్ చేశారు అని అన్నాడు ఆ వ్యక్తి. ఓ, మేడం ఓకే చేసిన యాడ్ ని వేరే వాళ్ళు తీసుకున్నారా, అదెలా సాధ్యం, అసలు ఆ యాడ్ కాన్సెప్ట్ వాళ్ళకి ఎలా తెలిసింది అని అడిగాడు రాజేష్. మేడం అసిస్టెంట్ డబ్బులకు ఆశపడి కాన్సెప్ట్ వాళ్ళకి లీక్ చేశాడు. ఆ కాంట్రాక్ట్ ఐశ్వర్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి రాకుండా మనకు వచ్చిందన్న కోపంలో ఉన్న వాళ్ళు ఎక్కువ అమౌంట్ చూపించి మేడం అసిస్టెంట్ ని లోబర్చుకున్నారంట అన్నాడు ఆ వ్యక్తి. సరే, మరి మీరంతా ఎందుకు ఎక్కడ ఉన్నారు అడిగాడు రాజేష్. బిందుని మేడం తన క్యాబిన్ కి పిలిచింది, అందుకే పాపం బిందుకి మేడం ఏ పనిష్మెంట్ ఇస్తుందా అని ఎంతో టెన్షన్ గా మేమందరం చూస్తున్నాము అని అన్నాడు అతను. తప్పు అతను చేస్తే పనిష్మెంట్ ఈఎంఐకి ఎందుకు అన్నాడు సత్య. మేడం గురించి తెలుసు కూడా, అతను ఇక్కడ ఎందుకు ఉంటాడు సార్, వాడు ఎప్పుడో జంప్ అయిపోయాడు, అందుకే మేడం వరుస పెట్టి స్టాఫ్ అందరినీ లోపలికి పిలిచి మరీ పనిష్మెంట్లు ఇస్తున్నారు అన్నాడు అతను. ఆ మాటతో దీని సడిజం తగలయ్యా అని మనసులో అనుకున్న రాజేష్, బలిసిన వాడి ఇంట్లో ఫంక్షన్ అయితే పేదవాడి ఇంట్లో కరెంట్ పోయినట్లు
వాడేదో తప్పు చేస్తే మాకేంటి భయ్య ఈ టెన్షన్ అని సత్యని అడిగాడు. సత్య, నీరజ చేసేది కరెక్టే భయ్యా. ఈ రోజు అందరినీ పనిష్ చేస్తే రేపన్న రోజు వీళ్ళలో ఎవరు అలాంటి పని చెయ్యరు కదా, పైగా నీరజ కూడా ప్రశాంతంగా ఉంటుంది అని సపోర్ట్ చేశాడు సత్య. పర్వాలేదు భయ్యా, 6 నెలలు సావాసం చేస్తే వారు వీరే అవుతారట అన్న సామెతని నిజం చేసావుగా. 9 నెలలకు ఆవిడ లక్షణాలు నీకు వచ్చేసాయను అంటూ ఉండగా నీరజ రూమ్ నుండి బిందు ఏడుస్తూ బయటకు వస్తుంది. అది చూసిన రాజేష్, ఈవిడ వంతు అయిపోయింది, నెక్స్ట్ ఎవరు అని అడిగాడు. ఇంకెవరు, మీరే అన్నాడు పక్కనున్న వ్యక్తి. ఏంటి నేనా అన్నాడు రాజేష్. అవును రాజేష్ గారు, మేడం ఇప్పటికే మిమ్మల్ని 3 సార్లు అడిగారు, ఇంకొకసారి అడగక ముందే బుద్ధిగా వెళ్ళి పనిష్మెంట్ తీసుకుని వచ్చేయండి అని అన్నాడు అతను. ఆవిడ ఏమైనా మెచ్చి మెడల్స్ వేస్తుందా బుద్ధిగా వెళ్ళి తీసుకోవడానికి అని రాజేష్ అంటూ ఉండగా, రాజేష్ సార్ మిమ్మల్ని మేడం పిలుస్తున్నారు అని వచ్చి చెప్పాడు అటెండర్. దాంతో రాజేష్ సత్య వైపు చూసి, భయ్యా నువ్వు వెళ్తావా అని అడిగాడు. ఏంటి వెళ్ళేది, అక్కడైనా బంతి భోజనాలు పెడుతున్నారా, నీ బదులు నేను వెళ్ళడానికి అన్నాడు సత్య. ఇది కాదు భయ్యా, ఎంతైనా మీ ఆవిడే కదా, నువ్వు వెళ్ళి కొంచెం కూల్ చేసావనుకో, నాతో పాటు స్టాఫ్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నాడు రాజేష్. కూల్ చేయడానికి నేను ఏమైనా ఏసీనా ఫ్రిడ్జ్నా, పోనీ ఏదో ట్రై చేద్దాం అనుకున్నా, అవతల ఉన్నది హీటర్, ముట్టుకుంటే మాడి మసైపోతా అని అన్నాడు సత్య. నువ్వు ట్రాన్స్ఫర్ లాంటి వాడివి భయ్యా, ముట్టుకున్నా ముద్దు పెట్టుకున్నా అది నీకు మాత్రమే సాధ్యం అని అన్నాడు రాజేష్. ఇప్పుడు ఏం జరుగుతుంది, రాజేష్ చెప్పినట్లు సత్య విని నీరజని కూల్ చేస్తాడా, లేదా నీరజ ఇచ్చే పనిష్మెంట్ కి రాజేష్ ఫెయిల్ అవుతాడా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూ ఉండండి. ఆ ఎపిసోడ్ త్వరగా వచ్చేయాలంటే మీరు త్వరగా ఈ ఎపిసోడ్ ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఆదరిస్తూ ఉంటే ఇంకా మంచి మంచి స్టోరీస్ నేను పెట్టడానికి వీలుగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకుంటాను, బాయ్.